ఇప్పుడైతే ఇటు చూసి అంతా ఇప్పుడు కలరింగ్ అలా వైట్ కలర్లో అయితే ఉన్నది. అంతా ఆర్చి అంతా ఇది అయితే బాగా పెద్దగా ఉన్నది. ఇంకా అటు అటు టేబుల్ మీద కూర్చున్నాయి. ఇక మూసగిచ్చిండు ఒకటి ఇప్పుడు అదే సార్. ఇప్పుడైతే ఇవి కలర్ చేతు ఈ చేతు చూడ ఒకటి ఎంత పెద్దగా ఉన్నది. బాగా హెచ్చితే బాగా 11-12 ఫీట్లు ఉంటుంది. ఇదైతే సేమ్ ఇట్లనే ఉన్నాయని కానీ ఇది కూడా కలరింగ్ మస్తు ఉన్నది. అంత చమ్కిలో ఇది ఘోరం ఉన్నాయి. ఇది ఆ ఆర్చి కూడా మస్తు ఉన్నది. ఇంకా టేబుల్ గిబుల్ ఇదైతే మనం మహారాష్ట్ర మోడల్ అయితే ఉన్నది. ఈ తొండం అంత ఇంకా బ్యాచ్ అంతా కిరీటం త్రిశూల్ ఇచ్చిండు. మస్తు అయితే పీట మీద కూర్చున్నది. ఇక్కడైతే మన ఘోరం ఉన్నది. ఇక్కడ కూడా సేమ్ అదే ఉన్నది మోడల్. జబర్దస్త్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ వినాయకుడు నుంచి తెలుసుకుందాం. మనకైతే ఇప్పుడు కలర్ అంటే ఒక లెవెల్ ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడైతే మనకి ఇక్కడ వేరేది ఇచ్చిండు. కొంచెం గీడైతే మనకి త్రిశూల్ ఏమో ఇచ్చిండు. గుడ్డది ఏమి గీడైతే ఓం మస్తు ఇచ్చిండు. ఇది బ్యాక్గ్రౌండ్ వెనుక ఆర్చి మస్తు ఇచ్చిండు. కిరీటం అయితే ఒక లెవెల్గా ఉన్నది. మనకైతే సేమ్ ఇక్కడ ఏమో ఇచ్చాను. ఐస్ అయితే ఘోరం ఉన్నది. ఇదైతే వీడైతే దూరం చూపించాను. ఇక పంచ కూడా మస్తు ఇచ్చింది ఇలా కలరింగ్. ఇప్పుడు మనం అయితే దీని గురించి అయిపోయింది. విగ్రహం చూపెట్టినాం. ఇప్పుడు ఇవి చూడు, మన 4 పాములు అయితే ఉన్నాయి. వెనుక నంది మీద కూర్చునేది టేబుల్ ఆడ మూషకి ఇచ్చిండు. మస్తు జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉన్నాయి. సేమ్ అవే మోడల్. ఈడ 4 పీసులు ఉన్నాయి. ఈ 2 ఇక్కడ ఉన్నాయి. ఇది ఒకటి. ఇప్పుడు మన ఈడ కూడా చూపెడదాం సార్. ఇప్పుడు మనం అయితే అవి 4 చూపినామా. ఇవి ఇగో ఇక్కడ ఉన్నది ఒకటి. మినిమం 4 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. ఇది మన బడ్జెట్ అంటే తెలియదు. ఇది లోపల చూడుర్రి. ఇటు ఇదే చూడుర్రి. ఇదైతే జబర్దస్త్ ఉంటుంది. వెనుక కిరీటం అంత ఒక జబర్దస్త్ అంటే ఇచ్చాడు. మన ఇట్లా